ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న పేలులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ టైంలో అక్కడి భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ సొంత మార్గాలలో ఈ నగరాన్ని వీడి వెళ్లిపోవాలని సూచించింది. అంతేకాదు, ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వాలని తెలిపింది. మీరు ఉంటున్న లొకేషన్లు, మొబైల్ నంబర్లను ఇరాన్లోని భారత ఎంబసీ అడ్వైజరీతో వెల్లడించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం తీవ్ర రూప దాల్చుతున్న విషయం తెలిసిందే. వరుసగా 5వ రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి. ఒకరిపై ఒకరు క్షిపణులను కూడా ప్రయోగించుకుంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఉద్రిక్తల తీవ్ర స్థాయికి చేరడంతో పలు దేశాలు తమ పౌరులకి కీలక అడ్వైజరీ కూడా జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా మన భారతీయుల గురించి కూడా చెప్పుకోవాలి. కొద్ది రోజుల కిందట ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ టెహరాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వెళ్లి భారతీయులు అక్కడ కన్సర్న్ అవ్వాల్సిందిగా కూడా కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారతీయులు తక్షణమే టెహరాన్ వీడాలని కూడా ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ జారీ చేసింది. టెహరాన్ లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో వీలైనంత త్వరగా నగరాన్ని వీడాలని కూడా ఆదేశించింది. ఎందుకంటే ఎవరికి వాహనాలు ఉంటే వారు ఇమీడియట్ గా తమ సొంత వాహనాల్లోనే నగరాన్ని వీడాలని కూడా ఆదేశించింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా సూచించింది. టెహరాన్ లో నివసిస్తున్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా పేర్కొంది. ఈ మేరకు టెహరాన్ లోని భారత రాయబార కార్యాలయము భారతీయుల కోసము అత్యవసర హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ప్రస్తావించింది భారత రాయబార కార్యాలయము. 980101445557 ఒక హెల్ప్ లైన్ నెంబరు. అలాగే మరొకటి +989128109115 తో పాటు మరో ఇంకొక నెంబర్ కూడా +989128109109 అని ఇలా 3 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు టెహరాన్ ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎక్స్ వేదికగా సూచించిన విషయం తెలిసిందే. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, ఇప్పుడు ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారనేది కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇది ఎంతో సిగ్గుమాలిన చర్య అని కూడా ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్ తో సమస్యను తగ్గించుకోవాలని కూడా సూచించారు. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న G7 సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై స్పందిస్తూ ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అయితే టెహరాన్ ఎయిర్పోర్ట్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిందనేది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారము. ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఈ దాడికి అంటే నిన్న కూడా మనం విన్నాము ఈ వార్త. ఈ దాడిలో ఇరాన్ కు చెందిన 2 F-14 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్ ధ్వంసమయ్యాయి అని ఇందుకు సంబంధించిన వీడియోని ఐడిఎఫ్ దళాలు సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేశాయి. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు టెహరాన్ వీటిని ఎయిర్పోర్ట్ లో సిద్ధంగా ఉంచినట్లు కూడా పేర్కొంది. అయితే తమ దాడిలో ఆ జెట్ ఫైటర్స్ పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా వెల్లడించింది. మరోవైపు తమ లక్ష్యాలు ఇంకా పూర్తి కానందున ఇరాన్ లోని ఆయుధాగారాల సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని కూడా ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరించింది. ఇరాన్ తో సైనిక ఘర్షణలు ప్రారంభమై నిన్నటికి సోమవారానికి 4వ రోజు ఇరాన్ రాజధాని టెహరాన్ గగనతలం పైన తమకు పట్టు చిక్కిందని కూడా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ విధమైన సవాళ్లు లేకుండా టెహరాన్ గగనతలంపై తమ యుద్ధ విమానాలు విహరించగలవని కూడా ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ పై తమపై జరిగిన క్షిపణి డ్రోన్ల దాడిలో ఇప్పటి వరకు 24 మంది మరణించారని కూడా పేర్కొన్నారు. 500 మందికి పైగా కూడా గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ కి చెందిన క్షిపణులను ధ్వంసం చేసినట్లు కూడా ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే
భారతీయ స్టూడెంట్లు కూడా మనం ఉదయం కూడా చర్చించుకున్నాము. స్టూడెంట్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు వీడియోలు చేస్తూ తమకి ఉన్నపళంగా అంటే పక్కన బార్డర్ నైబర్హుడ్ కంట్రీస్ కానీ వాటికి వీసా ఇప్పిస్తే మనం తక్షణమే ఇక్కడ ఇరాన్ నుంచి ఆ పక్క దేశానికి వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గాన్ని అక్కడికి వెళ్లి అక్కడి నుంచి విమానం తీసుకుని ఇండియాకి వస్తామని కూడా పలు భారతీయ స్టూడెంట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా సోషల్ మీడియా వేదికగా భారత ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాయి. మనం ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో ప్రస్తుతము అక్కడ ఎయిర్ బేస్ అంతా కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే ఇజ్రాయెల్. సో ప్రస్తుతం విమాన రాకపోకలు ఆగిపోవడంతో ప్రస్తుతం భారతీయులకి తక్షణమే తమ సొంత వాహనాలలో టెహరాన్ని ఖాళీ చేయాల్సిందిగా రాయబార కార్యాలయం నుండి ఒక కీలక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సో ఇప్పుడు ప్రస్తుతము అటు స్టూడెంట్స్ తో పాటు ఎవరెవరైతే ఉన్నారో సో ఇప్పుడు ఎంబసీ క్రూ ఎలా బయటికి వస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. సునీత. రైట్ శ్రీచరణ్.